ఈ సమ్మర్ లో ఎండలకి మనకే ఎండ దెబ్బలు తగులుతున్నాయి. పాపం ఈ మూగజీవాల పరిస్థితి ఏంటో. మనమైనా ఏదో ఒకటి చెప్పుకుంటాం రా, పాపం అవేం చెప్పుకోలేరు. నాకు ఇప్పటికీ గుర్తుంది 2024 పీక్ సమ్మర్ లో ఒక రోజు నైట్ మా చాకుగాడికి ముక్కులో నుండి బ్లడ్ వచ్చింది. ఖతం ఎట్ దట్ పాయింట్ నాకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. ఆయన సింపుల్ గా ఇది సమ్మర్ లో వేడి వల్ల వచ్చింది, ప్రతి సమ్మర్ హెయిర్ ట్రిమ్ చేయండి చాలు ఫ్రీగా ఉంటది అని చెప్పారు. అండ్ డైలీ కర్డ్ అండ్ మజ్జిగ కూడా పెట్టండి అని చెప్పారు. అప్పటి నుండి సమ్మర్ స్టార్ట్ కాగానే మా చాకగాడికి బోడగుండు చేసేస్తాం. వాడికి కూడా భలే ఇష్టం రా, మంచిగా సాపి పడుకుంటాడు. ఈ డాగ్ స్ట్రీమర్ అయితే ఇప్పటికి తీసుకొని 4 ఇయర్స్ అయింది, కానీ భలే పని చేస్తది. ఇలా పెట్టగానే అలా స్మూత్ గా వెళ్ళిపోతది. ఇక్కడ వాడి బరువు కంటే వాడి జుట్టు బరువే ఎక్కువ ఉంది. పాపం కవర్ మొత్తం నిండిపోయింది. బాడీ మొత్తం మా చింటూ ట్రిమ్ చేసిండు, కానీ ఫేస్ మాత్రం ఎవరిని ముట్టుకొనియాడు. ఓన్లీ మా అమ్మకి మాత్రమే పర్మిషన్. హెయిర్ మొత్తం తీసేసాక ఏదో అప్పుడే పుట్టిన చిన్న బేబీలా తెగ ముద్దస్తున్నాడు. ఇంకా స్నానం పోసి తుడుస్తుంటే జింక పిల్లలా గోల గోల చేస్తున్నాడు. నెక్స్ట్ డేక్ అయితే ఇలా ఉంది. మా చాకో హెల్దీ బేబీ కాబట్టి 2 months లోనే ఫుల్ హెయిర్ వచ్చేస్తది. అదేంటో రా, అందరికి మా చాకోగాడు ఫర్ ఉన్నప్పుడే నచ్చిండు, నాకు మాత్రం ఇలానే ముద్దుగా అనిపిస్తుంది. మీకు ఎలా నచ్చింది? అవును, సమ్మర్ లో మీ పెట్స్ కి కూడా హెయిర్ కట్ చేపిస్తారా?